చావకముందే ప్రతి ఒక్కరూ వినాల్సిన సువార్త మాటలు. నా రక్త సంబంధులతో సమానమైన మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు. ఈ ప్రపంచమంతా చెడ్డ వార్తలతో, సమస్యలతో నిండిపోయింది. అయితే నువ్వు ఎప్పటి వరకు విన్న వార్తల కంటే మహా సంతోషకరమైన వార్త యేసుక్రీస్తు సువార్త. యేసుక్రీస్తు అందరికీ ప్రభువు. యేసుక్రీస్తు చాలా మంచి దేవుడు. ఆయన ఎందుకు గొప్ప దేవుడు అంటే ఆయన ఈ ప్రపంచాన్ని, భూమి, ఆకాశం, సముద్రం, చెట్లు, జంతువులతో సహా ఒక్క నోటి మాటతో కలుగజేసిన శక్తివంతమైన దేవుడు. అంతేకాదండి, నిన్ను నన్ను సృష్టించిన సర్వ సృష్టికర్త ప్రపంచాన్ని నోటి మాటతో కలుగజేశాడు. కానీ నిన్ను నన్ను మాత్రమే ప్రేమించి ఆయనలాగా ఆయన స్వరూపములో నిర్మించుకున్నాడు. ఆ నిర్మాణంలో ఆయన జీవాత్మను ఊదాడు. అప్పటి నుండి మన హృదయం దేవుని ఆలయమై ఉన్నది. కానీ నువ్వు మాత్రం నీ హృదయాన్ని పాడు చేస్తున్నావు, నీ మనసుని పాడు చేసుకుంటున్నావు, నీ లోపల ఉండే దేవుని ఆలయాన్ని నాశనం చేస్తున్నావు. ఎందుకు? చెడు వ్యసనాలకు నువ్వు బానిసయ్యావు. పొగాకు తిని, చుట్ట, బీడి, సిగరెట్టు త్రాగి ఎందుకు క్యాన్సర్, గుండె జబ్బుల్ని కొని తెచ్చుకుంటున్నావు? సారా, బ్రాందీ, మందు అని విషపు నీళ్లను త్రాగుతున్నావు. ప్రతిరోజు ఇంట్లో గొడవలు, బయట గొడవలు. నీకు సిగ్గు అనిపించట్లేదా? నీకు దేవుడు పెట్టిన జ్ఞానాన్ని, తెలివిని మర్చిపోయి నేను చాలా సంతోషంగా ఉన్నాను అని అనుకుంటున్నావు. నీ కామ కోరికలకు 5 నిమిషాల ఆత్రం కోసం అక్రమ సంబంధం పెట్టుకుని వ్యభిచారం చేస్తూ నీ కుటుంబాన్ని, నీ సంసారాన్ని పాడు చేసుకుంటూ నిన్ను నమ్మిన వారిని మోసం చేస్తున్నావు. నీ పొలం పని కావచ్చు, కూలి పని కావచ్చు, ఏ పని చేసినా నాణ్యత, నమ్మకం లేకుండా అబద్ధాలతో, మోసంతో మభ్యపెట్టి బ్రతుకుతున్నావు. అందుకే నీకు తీర్చలేని అప్పులు లేదా నీకు మించిన ఆస్తులు ఉన్నవి. ఇంట్లో టీవీ ఉంది కదా అని నీకు ఇష్టం వచ్చిన సీరియల్స్, సినిమాలు చూసి నీ బాధ్యతలను మర్చిపోయి నువ్వు కూడా వాళ్ళలాగే ఇంట్లో లేదా బయట నటించిన నీ కుటుంబాన్ని పాడు చేసుకుంటూ సోమరిపోతువైపోతున్నావు. నీకు మొబైల్ ఫోన్ ఉంది కదా అని నీకు ఇష్టం వచ్చిన వాళ్ళతో మాట్లాడుకున్న మాటలు, బూతి మాటలు, అబద్ధాలు మాట్లాడుతున్నావు. నీకు ఇష్టం వచ్చిన బూతు బొమ్మలు మరియు చూడకూడని వీడియోలు చూస్తున్నావు. దీనితో పాటు నీ తల్లిదండ్రులను ఎదురిస్తున్నావు. నీవు నేను చాలా ఎంజాయ్ చేస్తున్నాను అని భ్రమలో బ్రతుకుతున్నావు. నీ ఆరోగ్యం పాడు చేసుకుంటూ ఉన్నావు. నీవు ఎన్ని పాపాలు చేసినా ఈ లోకంలో నీకు తృప్తి ఉండదు. ఈ విధంగా పాపాలు చేస్తూ ఈ భూమి మీద శ్రమలు, కష్టాలు, సమస్యలు తెచ్చుకుంటున్నాము. అంతేకాదు, పాపం వల్ల వచ్చే జీతము మరణం, శాపం. ఈ పాపలోకములో మనశ్శాంతి లేకుండా జీవిస్తున్నాము. మనము ఎంత సమస్యలో ఉంటే ఆ దేవుడు పరలోకంలో సింహాసనం మీద సైలెంట్ గా కూర్చుంటాడా? ఆ దేవుడు రాడా? మనకు సహాయం చేయడా? మన సమస్యలను తీర్చేవాడు దేవుడు గాని మనతో ఆయన కోరికలు తీర్చుకునేవాడు దేవుడు కాదు. పరిశుద్ధంగా ఉన్నవాడు దేవుడు గాని పాపాలు చేసేవాడు దేవుడు కాదు. మనకి అందుబాటులో ఉండేవాడు దేవుడు కానీ మనకి అందనంత దూరంలో ఉండేవాడు దేవుడు కాదు. ఈ మాయ ప్రపంచంలో చూస్తే దేవుని లక్షణాలు కలిగి ఉన్న ఏకైక దేవుడు యేసుక్రీస్తు మాత్రమే. ఇది సత్యం, ఇది తెలుసుకోవాలి. ఆ దేవుడు లోకముని ఎంతో ప్రేమించి మనము నరకం వెళ్ళడం దేవునికి ఇష్టం లేక మనుషులే దేవుళ్ళు అవుతున్న సమయంలో దేవుడే ఈ లోకానికి మనిషిగా మనల్ని రక్షించడానికి వచ్చాడు. కులానికి ఒక దేవుడు, మతానికి ఒక దేవుడు, చెట్టుకు ఒక దేవుడు, పొట్టుకు ఒక దేవుడు ఉండరు. 100 మంది దేవుళ్ళు ఉండరు. ప్రపంచమంతటికి దేవుడు ఒక్కడే. ఆ దేవుడు నజరేయుడైన యేసు ప్రభు, యేసుక్రీస్తు అందరికీ ప్రభువు. ఆయన చాలా మంచి దేవుడు. ఆయన పరలోక సింహాసనాన్ని, మహిమను విడిచిపెట్టి ఈ లోకానికి వచ్చి మన కొరకు కల్వరి శిలువలో మరణించి రక్తము కార్చి 3వ దినాన మరణాన్ని గెలిచి తిరిగి లేచిన సర్వశక్తివంతమైన దేవుడు ఏకైక దేవుడు యేసయ్య. ఇదంతా చేసింది ఎందుకో తెలుసా? ఒకే ఒక్క దాని కోసం, నువ్వు రక్షణ పొందాలని. యేసయ్య ఆయన కృప చేత మనకు రక్షణను అనుగ్రహించాడు. మనము దానిని విశ్వాసము ద్వారా పొందుకోవాలి. అంటే నీ హృదయములో విశ్వసిస్తే సరిపోతుంది. యేసు ప్రభువును దేవుడిగా నమ్మి మారు మనసు పొంది బాప్తిసం పొందిన వాడు రక్షింపబడును, నమ్మని వానికి శిక్ష విధింపబడును. కాలము సంపూర్ణమై ఉన్నది, దేవుని రాజ్యము సమీపించి ఉన్నది. మారు మనసు పొంది సువార్తను నమ్మండి.
అని యేసుక్రీస్తు గారు చెప్పారు. నేనే సత్యము, నేనే మార్గము, నేనే జీవము, నా ద్వారా తప్ప ఎవరు పరలోకపు తండ్రి దగ్గరికి రారు అని యేసుక్రీస్తు గారు చెప్తున్నారు. అంతేకాదు, మీరు సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించుడి అని యేసు ప్రభు వారు చెప్పారు. అందుకే ఈరోజు మేము మీ మధ్యలోకి వచ్చి ఈ మాటలు చెప్తున్నాము. నువ్వు కూడా దేవుణ్ణి తెలుసుకో. ఈరోజు నిన్ను యేసు ప్రభు వ్యసనాల నుండి విడిపిస్తాడు, నిన్ను ఆశీర్వదిస్తాడు. ఇవన్నీ నేను మీకు చెప్పటం వల్ల నాకు వచ్చే లాభం ఏమీ లేదు, కానీ ఎందుకు మీకు చెప్తున్నానంటే నేను కూడా యేసు ప్రభువు నమ్మక ముందు ఒకప్పుడు తప్పులు పాపాలు చేసి ఇప్పుడు దేవుణ్ణి తెలుసుకుని చాలా ప్రశాంతంగా బ్రతుకుతున్నాను. నాకు వచ్చిన ఈ ప్రశాంతత మీకు కూడా రావాలని, మీరు కూడా దేవుణ్ణి తెలుసుకోవాలని, నీవు కూడా నరకానికి వెళ్లకుండా పరలోకానికి రావాలని కోరుకుంటున్నాను. నా జీవితాన్ని మార్చిన యేసయ్య నీ జీవితాన్ని కూడా మారుస్తాడు. నేను ఏ మతంలోనూ దిగలేదు. క్రైస్తవం మతం కాదు, క్రైస్తవం పరలోకానికి మార్గం. నువ్వు ఎక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదు. నువ్వు నమ్మితే చాలు, దేవుడు నీ జీవితంలో అద్భుతాలు చేస్తాడు. యేసయ్యను నీ మనసులో నమ్మితే చాలు, నీ కల్లారా ఆయన చేసే అద్భుతాలు చూస్తావు. ఇప్పటికీ దేవుడు మనిషిని చాలా ప్రేమిస్తున్నాడు, నిన్ను కూడా చాలా చాలా ప్రేమిస్తున్నాడు. అందుకునే యేసయ్య అంటున్నాడు, ప్రయాసపడి భారం మోసుకొనుచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని కలుగజేతును అని చెప్పారు. దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు, దేవుడు నిన్ను పిలుస్తున్నాడు. యేసు ప్రభు దగ్గరికి రావడం వల్ల, దేవుణ్ణి నమ్ముకోవడం వల్ల నీ పేరు మార్చుకోవసరంలే, నీ గోత్రం మార్చుకోవసరంలే, నీ కులం మార్చుకోవసరంలే, నీ మతం మార్చుకోవాల్సిన పని అంతకంటే లేదు. నీ మనసు మార్చుకుంటే చాలు, ఆయన నీ జీవితాల్లో అద్భుతం చేస్తాడు, ఆయన నీ జీవితాన్ని మారుస్తాడు. యేసు ప్రభువు గుడ్డి వారికి చూపునిచ్చారు, పక్షపాతం వచ్చిన మనిషిని బాగు చేశాడు, కుంటి వారిని నడవటానికి కాళ్ళు ఇచ్చాడు, మూగవారికి మాటలనిచ్చాడు, చెవిటి వారు వినగలిగారు, దెయ్యాలు పారిపోయాయి. ఇలా ఒకటి కాదు, రెండు కాదు, ఎన్నో అద్భుతాలు చేసిన దేవుడు యేసు ప్రభు. నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తము సాధ్యమే అని యేసు ప్రభు వారు చెప్పారు. అంతేకాదు, యేసయ్య త్రాగుబోతులను మార్చాడు, యేసయ్య తిరుగుబోతులను మార్చాడు, చెడ్డ జీవితాల నుండి మంచి జీవితాలకి మార్చిన ఏకైక దేవుడు యేసయ్య. ఇదే అనుకూల సమయము, ఇదే రక్షణ దినము. నీ జీవితం బాగుపడాలని దేవుడు ఈ మాటల ద్వారా నీతో మాట్లాడుతున్నాడు. ఇది చదువుతున్న నీవు, లేకపోతే వింటున్న నీవు ఏ బాధల్లో ఉన్నావో నాకు తెలియదు. నీకు యేసు ప్రభు మీద నమ్మకం ఉంటే ఇప్పుడే ప్రార్థన చెయ్యి. యేసు ప్రభు రక్షణ నీకు కలుగు చేస్తాడు. నీవు యేసు ప్రభువుతో మాట్లాడితే వినగలిగే దేవుడు. నువ్వు ఏది అడిగినా నీకు సమాధానం ఇచ్చే దేవుడు. నీకు నమ్మకం ఉంటే ఇప్పుడే ప్రయత్నించి చూడు, నిజం నీకే తెలుస్తుంది. అవును, యేసు ప్రభు మాట్లాడే దేవుడు, ఆయన పిలిస్తే పలికేవాడు. మనతో మాట్లాడేవాడు దేవుడు, కానీ మనతో మాట్లాడిన వాడు దేవుడు ఎలాగైతాడు? యేసు ప్రభు. నువ్వు పిలిస్తే పలికే దేవుడు. నువ్వు ఇంటి లోపలికి వెళ్ళి కూర్చొని, యేసయ్యా నువ్వు నిజమైన దేవుడు అంట కదా, యేసు ప్రభువా నువ్వు మనుషులతో మాట్లాడతావంట కదా, నాతో ఒక్కసారి మాట్లాడు ప్రభువా అని ఇప్పుడే నువ్వు ప్రార్థిస్తే, ఇదిగో నా సమస్య నుండి దేవుడు విడిపించిన దేవుడు నీ సమస్య ఏదైనా విడిపిస్తాడు. యేసు ప్రభువా నాకు ఈ సమస్య ఉంది అని నీవు దేవుణ్ణి అడిగితే ఆయన విని నీకు వెంటనే జవాబునిచ్చే దేవుడు. అప్పుడు దేవుని స్వరము నీకు వినబడుతుంది. మేము ఏదో మాటలు చెప్పడం కాదు, ఒక్కసారి యేసు ప్రభుతో మాట్లాడి చూడు, నిజం నీకే తెలుస్తుంది. దేవుడు మాట్లాడమంటే ఏదో నీ దగ్గరకు వచ్చి భోంచేసావా, మంచిలు తాగావా అని కాదండి, నీ లోపల ఉండే ఆత్మతో దేవుడు మాట్లాడతాడు. అది నీకు తెలుస్తుంది. నెమ్మదిని కలిగించి సంతోషాన్ని ఇస్తాడు. నీకు యేసు ప్రభు సహాయం చేస్తాడు. నిన్ను, నీ కుటుంబాన్ని ఆ యేసు ప్రభు దీవిస్తాడు. సమయం ఉన్నప్పుడే నీ జీవితాన్ని కాపాడుకో, లేదంటే నీ జీవితాన్ని పాడు చేసుకుంటున్నావేమో ఆలోచించుకో. నీవు నమ్మినా నమ్మకపోయినా యేసయ్య నిజమైన దేవుడు. ఇది సత్యం. అసలు సత్యంలో మార్పు ఉండదు. ఇది చదివిన తర్వాత, లేకపోతే ఈ మాటలు విన్న తర్వాత
యేసయ్యను తప్పించుకుని తిరగాలనుకుంటే ఒక్కటి గుర్తుపెట్టుకో, యేసయ్య నుండి ఎవ్వరూ తప్పించుకోలేరు. ఇప్పుడైనా తర్వాత అయినా, భూమి మీదైనా, చనిపోయిన తర్వాత అయినా యేసయ్యను ప్రతి ఒక్కరూ తప్పకుండా ఎదుర్కోవాల్సిందే. యేసయ్యను ఎవ్వరూ తప్పించుకోలేరు. నీకు ఆ యేసయ్య కావాలంటే నువ్వు ఏమీ చేయని అవసరం లేదు. యేసయ్యను నీ మనసులో నమ్ముకుంటే చాలు. చనిపోయిన తర్వాత నీతో ఎవ్వరూ రావు, ఏమీ రావు. నీతో 24 గంటలు ఉండే నీ సెల్ ఫోన్ కూడా చనిపోయిన తర్వాత నీతో రాదు. చనిపోయిన తర్వాత బ్రతుకు ఉందని గ్రహించాలి. చనిపోక ముందే యేసయ్యని తెలుసుకుని నీ మనసులో యేసయ్యని నమ్మితే పరలోకం వెళతావు. ఒక్కసారి యేసయ్యని ట్రై చేసి చూడు. ఈ రోజు యేసయ్యని నీ జీవితంలోకి రమ్మని ఆహ్వానించు. యేసయ్య మిమ్మల్ని రక్షిస్తాడు. యేసయ్య ఆ రక్షణ మీకు అనుగ్రహించునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. No one can stop, nothing can stop struggles, rain, people, nothing can stop the power of the gospel of Jesus Christ.